హాయ్ అండి, రవ్వతో చేసిన అప్పాలు చాలా టేస్ట్గా ఉన్నాయి. కొంచెం బెల్లం తీసుకొని మనకి తీపికి సరిపడా ఒక గ్లాస్ 2 గ్లాసులు నీళ్లు పోసాను అనమాట. ఇందులో తీపి ఎక్కువ కావాలంటే కొంచెం పంచదార కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఉజ్జాయింపుగా బెల్లం అయితే వేసాను. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్లు పోసాం కాబట్టి 1 కప్పు, అంటే మీరు ఏది కొలత తీసుకుంటే దానికి 2కి 1 కప్పు రవ్వ వేస్తున్నాను అనమాట. బియ్యం రవ్వ. ఇది రవ్వ వేసి ఈ 2 కప్పుల నీళ్ళు ఈ రవ్వ ఉడికిపోతుంది అనమాట, దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే రవ్వ అయితే మెత్తగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ రవ్వతోటి చిన్న చిన్నగా బాల్స్లా చేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇలాగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకొని అప్పాల మాదిరి వేసుకొని ఇందులో వేయించుకోవటమే. మీకు ఇష్టం అనుకుంటే ఇందులో పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఒక్కొక్కటి వేసుకొని. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్లోని వీడియోస్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అంతేనండి, జస్ట్ ఒక చేత్తోటే నేను ప్రెస్ చేసి వేస్తున్నాను. మీకు కావాలంటే పేపర్ కవర్ మీద ప్రెస్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక వాయి వేగే లోపల ఇంకొకటి ఇలాగ సెట్ చేసి పెట్టుకొని వేయించుకోవటమే. థ్యాంక్ యూ.